Hello children, have a nice day. Let's discuss about sets from 10th class. It's one of the simplest chapter. Okay, set casually if you take the meaning set. See, we are taking some objects. మనం బిర్యానీ చేయడానికి కొన్ని వస్తువులు కావాలనుకోండి. ఫస్ట్ టైం ఆ బిర్యానీ అంటే అందరికీ సో వాటరింగ్ మౌత్. అందులో నుంచి రైస్, ఆయిల్ కానీ, స్పైసెస్ కానీ, మనకి వెజిటేబుల్స్ ఇవన్నిటినీ ఒక దగ్గర పెట్టేస్తే దాన్ని ఒక సెట్ అంటాం. ఎందుకంటే ఆ సెట్కున్న కామన్ థింగ్ ఏంటిది, వంట చేయడానికి యూజ్ చేస్తాం మనం వాటిని. సో ఆ కామన్ థింగ్ అనేది ఒకటి వంట. అలాగే మనం కొన్ని వస్తువులు, శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, మీరు వాటర్ కానీ, ఇంకా సిమెంట్ కానీ ఇట్లాంటివన్నీ ఒక దగ్గర తీసుకున్నారనుకోండి, అవి దేనికి యూజ్ అయితే మనకి ఇల్లు కట్టుకోవడానికి. సో దానిలో కామన్ థింగ్ ఏంటిది, అవి బిల్డింగ్ మెటీరియల్స్. కాబట్టి ఇట్లా కొన్ని వస్తువులను మనం ఒక దగ్గరికి తీసుకొని దాన్ని ఒక సెట్ అంటున్నాం అంటే అందులో ఒక కామన్ థింగ్ ఉండాలి, దాన్నే సెట్ అంటాం. సో ఇక్కడ మనం 4th 5th నుంచి నేర్చుకున్నటువంటి సెట్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 4. న్యాచురల్లీ సహజంగా మనం కౌంట్ చేయాలంటే వెయిట్నైనా 1 నుంచి కౌంట్ చేస్తాం, 1 2 3 4 అంటాం, కానీ 0 నుంచి కౌంట్ చేయం కదా. సో అందుకని సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5. అండ్ హోల్ నెంబర్స్, సో మన పేరులోనే హోల్ ఉంది కాబట్టి ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం. 0 1 2 3 4. నెక్స్ట్ ఇంటీజర్స్. సో మనకి నెగిటివ్స్ కూడా వాడుతుంటాం మనం నిజ జీవితంలో, కాబట్టి -2 -1 కూడా మనకు కావాలి. అండ్ ఇంక్లూడ్స్ 0 1 2 ఇన్ఫినిటీ, -∞ to +∞ విల్ కాల్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ ఈవెంట్స్. సో ఇక్కడ స్పేస్ కొంచెం ఉంది కాబట్టి ఈవెంట్స్ అంటే ఈవెన్ నెంబర్స్. ఏంటి, ఏదైతే నెంబర్ మనం 2తో డివైడ్ చేస్తామో మనకి రిమైండర్ 0 రావాలి. సో ద నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 2 దెన్ ద రిమైండర్ ఈజ్ 0. వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 2 దెన్ రిమైండర్ ఈజ్ 1, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆడ్ నెంబర్స్. 1 3 5 7 9 లైక్ ప్రైమ్స్. సో ఇందులోనే ఉంది ప్రైమ్ అంటే మనం ఏంటి, ప్రధానంగా మన ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా, ఎవరినంటే వాళ్ళని ఈజీగా కలవడు కదా. సో ప్రైమ్స్ కూడా అంతే అనమాట, ఎవరితోని కలవని అనుకోండి. ఇవి ఏ టేబుల్లో రావు, ఓకేనా. 2 1s 2, 3 1s 3, 5 1s 5 అట్లా. మిగతా దీని యొక్క చిన్న టేబుల్స్లో రావు. సో దోస్ ఆర్ ప్రైమ్స్. కాంపోజిట్, ఇక్కడ ఇవన్నీ కలవాలనుకుంటే అనమాట. సో 4 6 8 ఇవన్నీ మినిస్టర్స్ అనుకోండి. వీళ్ళందరూ ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను తీసుకొని ప్రైమ్స్ దగ్గరికి వెళ్తారు కదా. సో ఓకే, 4 6 8 9 ఈ నెంబర్స్ అన్ని మనకి వీటికంటే చిన్న టేబుల్స్లో వస్తుంది. 2 2s 2 3s 4 2s 3 3s 5 2s 6 2s అండ్ 4 3s లైక్ దిస్. సో వీటికి అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వీటికి ఏ ఫ్యాక్టర్స్ ఉండవు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రైమ్స్ అండ్ కాంపోజిట్. అండ్ వన్ ఇంపార్టెంట్ నోట్, దీస్ మెనీ స్టార్స్ ఆర్ హ్యావ్ గివెన్ మీన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే 0 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 0 అనేది ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. కాబట్టి మనకి ప్రైమ్ కానీ కాంపోజిట్ కానీ ఎప్పుడైతే కనిపిస్తే దానిలోకి 0 తీసుకోవద్దు. ఓకే రైట్. కమ్ టు ద ఫ్యాక్టర్స్. సెట్స్ ఇవన్నీ ఇలా ఇస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సెట్లో ఏ అని ఇచ్చేసి 1 2 3 4 కానీ, బి అని ఇచ్చేసి -2 -3 -4 అని అలా ఇస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎగ్జామినేషన్లో అలా ఎందుకు వస్తాయి మన క్వశ్చన్స్, ట్విస్ట్. దే విల్ గివ్ ట్విస్ట్, నో దోస్ ట్విస్ట్ ఓన్లీ దీస్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అండ్ పర్ఫెక్ట్ నెంబర్ కానీ, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ. సో ఇఫ్ యూ నో దీస్ డెఫినేషన్స్ దెన్ వీ కెన్ హ్యావ్ nicely, you can write it nicely in the examination. So factors meaning is ఏ నెంబర్ అయితే తీసుకుంటామో 12 అది ఏ టేబుల్లో వస్తుందో సింపుల్. ఫ్యాక్టర్స్ అంటే మనం తెలుగులో కారణాంకాలు అంటాము. ఈ నెంబర్ రావడానికి కారణం ఏంటి, ఏమేమి కారణాలు అవుతాయి. సో 1 2s 12, 2 6s 12, 3 4s 12. మళ్ళీ 4 టేబుల్ తీసుకుంటే 4 3s 12, మళ్ళీ 6 టేబుల్ 6 2s. కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా రాయనక్కర్లేదు. వీ కెన్ రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇందులో ఇక్కడ సైడ్ ఏమేమి వచ్చాయో అసెండింగ్ ఆర్డర్లో 1 2 3 అండ్ 4 6 12. ఈ సెట్ని ఫైనైట్ సెట్ అంటాం. ఎందుకంటే మనకు లాస్ట్ డిజిట్ ఏంటో తెలుసు, ఆ లాస్ట్ నెంబర్ ఏంటో తెలుసు, కాబట్టి దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యాక్టర్స్ మనకు ఫైనైట్ సెట్ వస్తాయి, రిమెంబర్. దెన్ మల్టిపుల్స్. ఓకే, మళ్ళీ సేమ్ 12కే రాస్తున్నాను ఎందుకంటే మీకు 12కి ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఉంటాయి అండ్ మల్టిపుల్స్ అంటే ఎలా ఉంటాయి, కాబట్టి సేమ్ నెంబర్ తీసుకొని చేస్తున్నాం, డిఫరెన్స్ తెలుస్తుంది. సో 12 అంటే గుణిజాలు. ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్తో మీరు ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయండి. 1 2 3 4 5 6 ఇన్ఫైనెట్లీ 100తో మల్టిప్లై చేయండి, 1000 ఆర్ 10,000.
దేంతో మల్టిప్లై చేసినా ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని మనం దాని యొక్క గుణిజము అంటాం. ఇక్కడ ఉన్న 12, 20, 24, 36 అనేటివి ఈ 12 యొక్క గుణిజాలు. ఓకే, అంటే ఇచ్చిన నెంబర్ని గుణిస్తున్నాం మనం. దేంతోనైనా గుణించండి, వచ్చిన ఆన్సర్నే దాని యొక్క గుణిజం అంటాం. సో ఇక్కడ సెట్ రాసినప్పుడు 12, 24, 36, 48 ఇట్లా కీప్ ఆన్ వీ కెన్ రైట్. మీరు 1 lakhతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది, క్రోడ్తో మల్టిప్లై చేసినా ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. కీప్ ఆన్ వీ కెన్ మల్టిప్లై. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇక్కడ 6, 28, 496 మీకు ఎగ్జాంపుల్స్ కోసం ఇచ్చాను. 8, 1 to 8 ఇవన్నీ పర్ఫెక్ట్ నెంబర్స్. ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 రాస్తే మనకు 1, 2, 3, 6 వస్తాయి. సో 6ని ఒక్కదాన్ని వదిలేసి ఈ 3ని యాడ్ చేసాం అనుకోండి, 1 + 2 + 3 మళ్ళీ మనకి 6 వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఏ నెంబర్కి అయితే మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీటిని ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటాము. 6నేమో ఇట్ సెల్ఫ్ అంటాము. కాబట్టి ఆ ఇట్ సెల్ఫ్ని వదిలేసి మిగతా ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే మళ్ళీ సేమ్ అదే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సేమ్ 28కి మీరు ట్రై చేయండి. 496 దిస్ రిమెంబర్. దీంతో తక్కువ మీకు క్వశ్చన్ అడగచ్చు, బట్ కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి అడుగుతుంటాడు కాబట్టి రిమెంబర్ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ వినో 4, 9, 16, 25, 36 ఇవన్నిటికి మనము వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. 4 అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. సో దీస్ ఆర్ ద బేసిక్స్. ఇంకా మనకి సెట్స్లో ఫార్మ్స్ ఇంకా బేసిక్స్ అంటే విల్ డిస్కస్ త్రూ ద 6 marks questions. Okay, while doing problems only we'll discuss the basics again.